ఉషశ్రీ ధర్మ సందేహాలు. మనిషి పీల్చే గాలికి, తాగే నీటికి, తినే తిండికి తేడా లేదు కదా. మనుషులలో ఇన్ని తేడాలు ఎందుకు వచ్చాయి? అక్కడే పొరబడుతున్నారు. గాలి అన్ని ప్రదేశాలలో ఉన్నది ఒకటి కాదు. సముద్ర తీర ప్రాంతాలలో సముద్రపు గాలి, అలాగనే కొండలున్న చోట కొండగాలి, వరద సమయంలో గోదావరి గాలి, కృష్ణగాలి. ఈ యంత్రయుగంలో కర్మాగారాలు ఉన్న చోట భోపాల్ గాలి. ఇక నీరంటారా, గోదావరి, కృష్ణ, పెన్నా నదుల నీరు వేరు. గంగ నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉంటే యమున నల్లగా ఉంటుంది. త్రివేణి సంగమం దగ్గర చూడండి. ఇక ఆహారం, ఇది ఇంటికో రకం. మనం వాడే ఉప్పు ఉన్నది రాతి ఉప్పు, సముద్రం ఉప్పు, సైంధవ లవణం, మార్కెట్లో దొరికే శూన్యరహిత లవణం. ఇలానే మిర్చి, ఉల్లిపాయ ప్రాంతాలను బట్టి మారుతున్నాయి. ఇన్ని తేడాలుంటే మనిషి మాత్రం ఒక్క రకంగా ఎలా ఉండగలడు?